ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చే బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలి. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పిలుపు. తెలుగు జాతికి స్ఫూర్తి ఎన్టీఆర్. కడియంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి. ఆర్డీఓ కార్యాలయ రగడంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం చేపట్టిన ఆత్మకూరు ఆర్డీఓ పావని. కోటి సభ్యత్వాల రికార్డు టీడీపీ సొంతం. దూళ్లలో ఎన్టీఆర్ వర్ధంతి. ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చే బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేటలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో దివంగత నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి శనివారం నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కరాచీ సెంటర్ వద్ద మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, కౌన్సిలర్లు, ఆయా వార్డుల అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అంటే ప్రకాశ్ గారు కొద్దిగా ఎలాగ ఎదుర్కొంటు మీరు అనుకున్నాను అబ్బా మండపేట పరిశుభ్రతతో నెంబర్ 1 స్థానానికి చేరాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. పట్టణంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి అధ్యక్షతన వహించారు. కమిషనర్ రంగారావు ఆధ్వర్యంలో కలవ పువ్వు సెంటర్ నుంచి పట్టణంలో పలు ప్రధాన రహదారులు ర్యాలీ నిర్వహించారు. మాట్లాడుతూ తాను మున్సిపల్ చైర్మన్ గా ఉండగా పారిశుద్ధ్య నిర్వహణలో రాష్ట్రంలోనే 2వ స్థానం పొందిందని గుర్తు చేశారు. మన ప్రీతమ్మ పట్టణ ప్రథమ పౌరురాలు, మన మున్సిపల్ చైర్పర్సన్. ఆరోగ్యమే మహాభాగ్యం. మనకు ఆరోగ్యం బాగుండాలంటే ఖచ్చితంగా పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి. అదే ఉద్దేశంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాల మేరకి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం మరి మనం అనుకోవడం, దానిలో భాగంగానే మండపేట నియోజకవర్గం నుంచి మన మండపేట పట్టణంలో ఈ కార్యక్రమాన్ని మనకి ప్రారంభించుకుంటున్నాం. ముఖ్యంగా మన మండపేట పట్టణం విషయానికి వస్తే అవాళ నేను చైర్పర్సన్గా ఉన్నప్పుడు కానీ, తర్వాత శ్రీ చుండ్రు శ్రీ వరప్రకాష్ గారు చైర్పర్సన్ ఉన్నప్పుడు కానీ మరి మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే కొన్ని అవార్డులు మనం మరి తెచ్చుకోవడం జరిగింది శానిటేషన్ విషయంలో. మళ్ళా ఇప్పుడు మళ్ళీ అదే స్ఫూర్తితో మనం అందరూ కూడా ముందుకు సాగాలని, మరి అన్ని రకాలుగా కూడా మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అవసరమైనప్పుడు అధికారులు కూడా దీనికి ఎక్కడైనా సహకరించకపోతే మరి దానిపైన మరి మనం కొంత కఠినంగా అనిపించినప్పటికీ పెనాల్టీని వేయడానికి అధికారులు కూడా మరి దానికి ముందుకు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, మరి ఆ వ్యాన్లో నేను చైర్పర్సన్గా ఉన్నప్పుడైతే మరి చెత్త ఎత్తిన తర్వాత బయటకు వస్తే ఖచ్చితంగా దానికి 100 రూపాయలు వసూలు చేసేవాళ్ళం. అంటే ఒకసారి నీకు గత
24 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అంచేతన వేళ మనం కూడా అవార్డు సాధించుకున్నాం. అటువంటి స్ఫూర్తిని అధికారులు తీసుకుని దీన్ని ఒక ఛాలెంజ్గా మండపేట పట్టణ ప్రజలందరూ కూడా స్వీకరించి, ముఖ్యంగా మరి మన చైర్పర్సన్ గారు శ్రీమతి మోగ దుర్గారాణి గారు, అలాగే వైస్ చైర్పర్సన్స్, కౌన్సిలర్స్, మన ఎక్స్ చైర్పర్సన్ గారు ప్రకాష్ గారు, కమిషనర్ గారు, మొత్తం అందరూ కూడా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని, ఒక ఛాలెంజ్గా తీసుకుని అందరూ ముందుకు సాగుదాం. ఖచ్చితంగా మనం మంచి రిజల్ట్, ఇప్పుడే మనం మంచి రిజల్ట్ సాధించాం. కానీ మరి ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇవాళ చేసామనుకుంటే సాయంకాలం మార్పు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని కంటిన్యూ చేస్తూ మంచి ఫలితాలు మనం సాధిద్దామని చెప్పి అందరూ తెలియజేస్తూ, జై ఆంధ్ర, జై హింద్. వెదురుపాక విజయదుర్గ పీఠాధిపతి గాడ్ 89వ జన్మదిన వేడుకల్లో భాగంగా రెండవ రోజు శ్రీదేవి భూదేవి సమేత విజయ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుపతి నుండి వచ్చిన వేద పండితులు ఈ కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. పీఠాధిపతి గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని వీక్షించిన వారికి కలిగే సకల శుభాలను ఉద్బోధించారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహానుభావుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు జాతికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కడియం మండల పరిషత్ అధ్యక్షులు వెలుగుబంటి వెంకటప్రసాద్, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణలు పేర్కొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా శనివారం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెలుగుబంటి రఘురాం ఆధ్వర్యంలో కడియం దేవి చౌక్ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రతిపాటి రామారావు చౌదరి, యాగన రాజేశ్వరరావు, చిలుకూరి ప్రభాకర్, వరగోగుల వెంకటేశ్వరరావు, జల్ది కృష్ణారావు, వనం సూరిబాబు, అనసూరి గోవిందరాజు, షేక్ సిద్ధా, చిలుకూరి వెంకటేశ్వరరావు, పాకా మంగయ్య, గోరు నాగేశ్వరరావు, అన్నందేవుల కోదండం, నందం వీరబాబు, బొరుసు సురేష్, పడాల త్రిమూర్తులు, పొన్నగంటి శంకర్, మందపల్లి రత్నరాజు, వరగోగుల రుద్రయ్య, రెడ్డి వెంకటరమణ, గోకర్ల శంకర్ పాల్గొన్నారు. 29వ ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఈవేళ కడియంలో ఎంతో జనమందరూ వచ్చి ఇక్కడ ఆయన నివాళులు అర్పించారు. అన్న ఎన్టీఆర్ గారు అంటేనే ఒక ప్రజల్లో మనసుల్లో చిరస్థాయిగా ఉండిపోయే, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయే ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించడం అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఆయన ఒక దీన్ని మనం ఎప్పుడు కూడా ఈ స్ఫూర్తిని ఆయన ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు మనం చెప్పుకోవాల్సిన పద్ధతి ఉంది. ఎందుకంటే ఒక పక్కనే సినీ రంగంలోనూ, ఒక పక్కనే ఈ రాజకీయ రంగంలో కూడా రెండు కూడా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు కూడా మనం 9 నెలల్లోనే కేవలం పార్టీ పెట్టి ఆయన పార్టీ ఫామ్ చేసి రాష్ట్రం అంతా తిరిగి ఎంతో కష్టపడి పార్టీని ఫామ్ చేసి ఇలా ఆయన పెట్టిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్నీ కూడా ఇవాళ అమలు చేస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ కిలో బియ్యం 2 రూపాయలకి పెట్టిన ఎన్టీ రామారావు గారు పేదవాడు ప్రతి వాళ్ళు కూడా ఒక గూడు ముద్ద ఉండాలనే ఒక నినాదంతో ఆయన ఈ యొక్క సంక్షేమ పథకాలు పెట్టి ఆ రోజు ఆయన మహానుభావుడు. అందుకే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడని మేము చెప్పగలుగుతున్నాం. ఎప్పుడు కూడా ఆయన ఈ భూమి ఉన్నంతకాలం కూడా ఆయన ఉంటాడో. ఆయనకి మనం భారతరత్నం ఇవ్వాలని మా అందరి కోరిక. ఆయన ఎప్పుడైనా భారతరత్నం ఇచ్చి తీరాలా. ఆయన అలాంటి మహానుభావుడు, అన్ని రంగాల్లో అంత పేరు పరిస్థితులకు ఆయించిన మహానుభావుడికి ఇవాళ నివాళులర్పిస్తాం మాకు చాలా గొప్పగా ఉంది.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి ఆత్మకూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాలను చేపట్టారు. ఆత్మకూరు పట్టణ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి పిలుపు మేరకు ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మొదటి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పుష్పాంజలి సమర్పించారు. ఎన్టీఆర్ని కీర్తిస్తూ నినాదాలు చేశారు. అనంతరం పట్టణంలో జిల్లా ప్రభుత్వ వైద్యశాల వద్ద పార్టీ అభిమానులు, నాయకులు రక్తదానం చేపట్టారు. ఇక్కడ ఉన్న రోగులకు పండ్లు, బ్రెడ్లు అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి పులిమి శైలజారెడ్డి మాట్లాడారు. నాయుడు గారి మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో, అలాగే ఆత్మకూరు నియోజకవర్గంలో మన ప్రీతమ నేత మన ఆనం రామనాయుడు గారు ఆదేశాల మేరకు ఆత్మకూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే రాష్ట్ర పదవులు ఉన్నా కానీ, అలాగే ఎంపీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్సు, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త ఈరోజు వచ్చి మన ఆత్మకూరులో 100 పడకల హాస్పిటల్లో ఆయన 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం ఉంది. అలాగే రోగులకు ఫ్రూట్స్, అలాగే మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూడా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. మన నందమూరి తారక రామారావు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాడు. ఆయన కానవ జన్ముడు, ఒక మనిషి కాదు, ఆయన యుగానికి యుగ పురుషుడు కూడా. ఆయనను ఈరోజు మనందరూ కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఆయన 9 నెలల్లోనే ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ పెట్టి కేవలం 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక మహోన్నత వ్యక్తి మన నందమూరి తారక రామారావు. ఎన్టీ రామారావు గారు 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోనూ బ్లడ్ డొనేట్ కార్యక్రమం కానీ, రొట్టెలు పంచడం కానీ, అన్నదానం కార్యక్రమం కానీ జరుగుతుంది. రామనారాయణ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇది మన టౌన్ అధ్యక్షుడు చంద్రారెడ్డి గారు ఆధ్వర్యంలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబట్టి ఎన్టీ రామారావు గారు మహిళలకి ఆ రోజు 83లో ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మహిళలకి ఆయన ఎన్నో కూడా పథకాలని అమలు పెట్టాడు. మహిళలకి ముందంజలోకి తీసుకొని వచ్చి ఆ రోజు ఆయన పొదుపు కానీ, ఇంకా ఇది కానీ మహిళలు ముందుండాలి అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన ప్రభుత్వ పథకాలన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో విజయంగాను మహిళలకి పెద్దపీట వేస్తూ ఈరోజు మేము ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తలు కానీ, మహిళలు కానీ ఉన్నన్ని రోజులు తెలుగుదేశము ఏ విధి వచ్చినా కూడా జరుపుకునే దానికి అందరూ కూడా ముందుండి పొద్దున్నే హుషారులకు అందరూ కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా పరిసర ప్రాంతాలను ఆర్డీఓ పావనితో కలిసి రెవెన్యూ, మెప్మా సిబ్బంది పరిసరాలను పరిశుభ్రత చేయడం జరిగింది. సందర్భంగా ఆర్డీఓ పావని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, మన పరిసరాలను మనం పరిశుభ్రపరచుకుని ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండాలన్నారు. అది పట్టుకోరా తిన్నా ఇట్రా అందరు తలా ఆటు బట్టి రానా వస్త్రా ఎక్కడికి రానా काम पर दिल की घटना सब बस कले थोड़े में
ఆంధ్రప్రదేశ్ అది కూడా మీరు చెప్తే పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన స్వచ్ఛాంధ్ర మిషన్ స్వచ్ఛ దివస్లో భాగంగా ఆత్మకూరులోని ఆర్డీఓ కార్యాలయం పరిసర ప్రాంతాలను శుభ్రపరచడం జరిగింది. తద్వారా ప్రజలకు తెలియచడం ఏమనగా మీ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. పేదోడి కళలు సాకారం చేసేందుకు దివంగత ఎన్టీఆర్ చేసిన సేవలు ఎప్పటికీ చరిత్రలో చిరస్థాయిలో నిలుస్తాయని టీడీపీ నాయకులు అన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని దూళ్ల గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద శనివారం నిర్వహించారు. కడియం మండల టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు ముమ్మిడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక సెంటర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ గ్రామ సర్పంచ్ గుర్రపు సత్యనారాయణ కంటిపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్ అన్నారు. సంక్షేమ పథకాల ఆద్యుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. వృద్ధులు వితంతు పింఛన్ల పథకాన్ని తీసుకొచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నారు. మహిళలకు ఆస్తుల హక్కు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ వంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఎన్టీఆర్ విశ్వసించిన సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ప్రస్తుతం కోటి సభ్యత్వాలు ఉన్న పార్టీ తమదన్నారు. ఈ కార్యక్రమం మాజీ గ్రామ సర్పంచులు చిట్టూరి అమ్మిరాజు, గుర్రపు సత్యనారాయణ, టీడీపీ గ్రామ అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ, కడియం మండల తెలుగు యువత అధ్యక్షులు ముమ్మిడి దేవి నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు కంటిపూడి శ్రీనివాస్, ఈదర నందీశ్వరరావు, కంటిపూడి కిరణ్, కాయల సత్యనారాయణ, కోలపాకుల సత్యబాబు, జనసేన యువ నాయకులు సూరపరెడ్డి భరత్ పాల్గొన్నారు. గోదావరి జిల్లా కడియం మండలం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం దొళ్ళ గ్రామం నుంచి ఈవేళ ఎన్టీఆర్ 29వ వర్ధంతి జరుపుకుంటున్నారు. ఆయనకి ఘనంగా నివాళులు అర్పించాం. పూర్వం ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారు. అందుచేత ఈ కుటుంబ ప్రభుత్వం ఎప్పుడు ఎల్లకాలం ఇలాగే ఉండాలి. ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం రాకుండా కుటుంబ ప్రభుత్వం వస్తుందని గ్యారంటీగా చెప్పగలుగుతున్నాం. జై జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్. నియోజకవర్గం కడియం మండలం దొల్ల గ్రామం నుండి మాట్లాడుతున్నాను. నేను దళిత నాయకుడిని. అన్న ఎన్టీఆర్ గారు పార్టీ ఏ ముహూర్తం స్థాపించారో 1983లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి తెలుగుదేశం పార్టీలో మేమంతా కొనసాగుతూ పార్టీని బలోపేతం చేసుకుంటూ అన్న ఎన్టీఆర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఈవేళ చంద్రబాబు నాయుడు గారి పార్టీని పటిష్టం చేస్తూ ఈవేళ కోటి సభ్యత్వాలకు వెళ్ళిందంటే ఘనత నందమూరి తారక రామారావు గారిదే. ఆయన పార్టీ స్థాపించినప్పటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా కార్యకర్తలు ఎంతో ఆయన ఆశయాలను పాటిస్తూ కొనసాగిస్తూ మన అన్ని జిల్లాల వారీలో కూడా ఎన్టీ రామారావు గారు వర్ధంతి కార్యక్రమంలో ఇవాళ 29వ వర్ధంతి చేసుకుంటూ ఎన్టీ రామారావు గారికి నివాళులు ఇస్తూ ఇవాళ దళితులు ఈ స్థాయికి ఎదిగారంటే దళితులను ఒక స్థాయికి తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అన్న ఎన్టీఆర్ గారు కూడుగుడ్డ నీడనే నినాదంతో ఆ రోజున గుర్తులున్న వాళ్ళని పక్కా ఇళ్ళు నిర్మాణం చేసి ఎన్టీ రామారావు గారు ఎంతో పేదలను ఆదుకున్న మహానుభావులు. ఆయన పెట్టిన భిక్ష మాకు ఆ రోజున కూడా ఎస్సీ కమిషన్ వేసి ఎస్సీ కమిషన్ ద్వారా ఎస్సీలకి ఎక్కడ కూడా
అంటరానితనం గొడవలు రాకూడదని ఆయన ఒక చట్టాన్ని తెచ్చి ఎన్టీ రామారావు గారు 1983 మార్చి 27వ తారీఖున ఎస్సీ కార్పొరేషన్ నిధులను రప్పించిన ఘనత ఒక తెలుగుదేశం గవర్నమెంట్ అని ఆత్మవిశ్వాసంగా, ఒక దళితుడిగా, ఒక మానవుడిగా నేను గర్వంగా ఎన్టీ రామారావు గారి గురించి చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై ఎన్టీఆర్. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దొల గ్రామంలో ఈరోజు ఎన్టీ రామారావు గారు 29వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన ముఖ్యంగా 3 నినాదాలు: తినడానికి పట్టెడు అన్నం, కిలో 2 రూపాయల బియ్యం, కట్టడానికి బట్ట, జనతా వస్త్రాలని చెప్పేసి చీర గవతితో మరి పేదవాళ్ళకి అందించినటువంటి మహానుభావుడు. అలాగే ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా అనేకమైనటువంటి సేవలు చేసి ఈరోజు ప్రపంచంలోనే ఒక ఆదర్శమైన వ్యక్తిగా ఎన్టీ రామారావు గారు నిలిచిపోతున్నారు చరిత్రలో. ఆయన ఏ వేషం వేసినా కూడా ఒక దేవుడు, రాముడు వేషం వేస్తే రాముడి కింద, కృష్ణుడి వేషం వేస్తే కృష్ణుడి కింద, ఏ పాత్రలైనా కూడా చాలా అద్భుతంగా నటించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఈవేళ ఆయన స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు గత 5 సంవత్సరాల్లో మరి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి రాష్ట్రాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఈరోజు అద్భుతమైనటువంటి అభివృద్ధి. ఎందుకంటే సంక్రాంతికి కొత్త అల్లుళ్ళు వచ్చేటప్పటికి వంట కూడా వండుకోవద్దని చెప్పేసి ఏకకాలంలో రాష్ట్రం అంతా ఒకేసారి గుంతలు కూర్చున్న ఘనత ఆయనకి చెందుతుంది. మరి ఏదైతే ఆనాడు ఎలక్షన్లో 6 గ్యారెంటీ ఒక్కొక్కటి అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోని 4,000 రూపాయల పెన్షన్ అనేది ఈ రాష్ట్రంలో ఒక కూటమి ప్రభుత్వం వల్ల సాధ్యమైందని చెప్పి తెలియజేసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం. అదే కాకుండా పెన్షన్లు వికలాంగులకి, బెడ్ మీద ఉండి కదలలేని వాళ్ళకి 5,000 నుంచి 15,000, అలాగే 3,000 నుండి వికలాంగులు ఘనత కూటమి ప్రభుత్వానికి చెందుతుందని తెలియజేసుకుంటాం. అలాగే త్వరలోనే మరి ప్రతి మహిళకు నెలకు 15,000 రూపాయలు, అలాగే ఎంతమంది పిల్లలున్నా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్త జీవోలు తీసుకొచ్చారు. ఎందుకంటే ఒకరు కాదు, 2 పిల్లలు ఉన్న వాళ్ళు స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హులని. ఎంతమంది అయినా కనండి. ఈరోజు చదువుతున్న పిల్లలకి ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి చెందుతుంది. అలాగే విద్యార్థులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది. 3, 4, 5 తరగతులని హై స్కూల్లో మిస్ చేసేటువంటి జీవో ఏవైతే ఉందో దాన్ని కూడా రద్దు చేస్తూ అనేకమైనటువంటి అభివృద్ధి పథకాలతో మరి ముందుకెళ్తున్నటువంటి అన్నగారు ఆశీస్సులతో ముందుకెళ్తున్న ప్రభుత్వం నిరంతరం ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్నంతకాలం ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంటుందని చెప్పి తెలియజేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చే బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలి. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పిలుపు. తెలుగు జాతికి స్ఫూర్తి ఎన్టీఆర్. కడియంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి. ఆర్టీఓ కార్యాలయ రగడంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం చేపట్టిన ఆత్మకూరు ఆర్టీఓ పావని. కోటి సభ్యత్వాల రికార్డు టీడీపీ సొంతం. దూళ్లలో ఎన్టీఆర్ వర్ధంతి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.